దైవం సృష్టించిన మనుషుల ఇల్లేమో కోటగోడల్లా ఎదిగిపోతున్నాయి. కానీ అందరినీ సృష్టించిన ఆ దేవాలయాలు మాత్రం శిథిలావస్థలో పడిపోతున్నాయి. చాలా ఊళ్ళలో దేవాలయాల పరిస్థితి ఇదేనండి. నిత్య పూజ, నిత్య దీపారాధన కూడా నోచుకోలేకపోతున్నాడండి ఆ దేవుడు. ఎంతలా అంటే మనల్ని అభివృద్ధి మార్గంలో తీసుకొచ్చేదానికి అదలపాతాళంలో ఉన్న మనం ఆకాశాన్ని అందే అంత టెక్నాలజీ ఉంటుంది. కానీ చాలా ఊర్లలో అస్సలు నిత్య దీపారాధన కాదండి, నిత్యం గుడిని శుభ్రం చేయలేని అటువంటి స్థితులు కనిపిస్తున్నాయండి. ఒక్కరైనా చెప్పండి, మా ఊళ్ళో నిత్యం దీపారాధన జరుగుతుంది, నిత్య అభిషేకం అర్చన జరుగుతున్నాయంటే. ఎందుకంటే మనం చాలా బిజీగా ఉంటాం కదండి. ఎందుకంటే మన ఒక్కరింట్లో మొబైల్ మొబైల్ ఉంటుంది, టీవీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటి దగ్గర టైం స్పెండ్ చేయాలి. బయట స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది. ఇవన్నిటిని మనం విజిట్ చేయడానికి, అంటే మన పనులు చేసుకుంటూనే ఇవన్నీ చేసుకుంటున్నాం. కానీ ఒక దైవం వరకు వచ్చే వరకు మాత్రం మనకి కష్టం వచ్చినప్పుడు మాత్రమే దైవం గుర్తు వస్తారండి. నిత్యం ఒకరోజు పూజ చేసామనుకోండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. అది ప్రతిరోజు ఆ దైవాన్ని స్మరించుకుంటూ ఉంటే అసలు కష్టాలు రాకుండా నిత్యం ప్రశాంతంగా ఉండొచ్చు కదండి. ఒక్కసారి ఆలోచించుకోండి, మనల్ని సృష్టించిన దైవం శిథిలావస్థలో పడిపోతున్నారండి ఆ దేవాలయాలు. మన ఇల్లేమో కోటగూడల్లా పైకి ఎదుగుతున్నాయి. కానీ దేవాలయాలు మాత్రం మన చిన్నప్పటి నుంచి చూసినవి మన పిల్లలు వచ్చేంత వరకు కూడా అదే స్థితిలో ఉంటున్నాయి. అన్ని ఊళ్ళో కాదండి, చాలా ఊళ్ళల్లో ఇలానే ఉంటున్నాయి. దేవాలయాల పరిస్థితి ఎలా ఉన్నా సరే కోటగూడల్లా ఎత్తు నిర్మాణం ఉండాల్సిన అవసరం లేదండి. చిన్న గుడి అయినా సరే దేవుడు కోరుకునేది కోటగూడల ఎత్తు కాదండి, తనను స్మరించుకోవడం. ఆయనను స్మరిస్తేనే కష్టాలు తీరుస్తారంటే చాలామంది కష్టాలు తీరనే తీరవండి. మన మనుషుల్లా దైవానికి వ్యత్యాసం ఉండదు. కాకపోతే మనని సృష్టించిన తల్లిదండ్రులు ఎలాగో ప్రపంచాన్ని అందరినీ సృష్టించింది ఆ దైవం నుండి. మర్చిపోకుండా నిత్య దీపారాధనలు, నిత్య శుభ్రం పాటించారనుకోండి, ఆయన కూడా మన పట్ల ఇంకా ప్రేమ భావాలతో మెలుగుతారండి.